కుండ కూలర్ల వ్యాపారం. ఎండ భయంకరంగా కాలుతుంది. ఊరి చెట్టు నీడలో చోటు చిలుక, తొని పిచ్చుక, మహీగ్రద్ద కూర్చొనున్నారు. అమ్మా, నేను మాడిపోతున్నాను. నా రెక్కలు తందూరి చికెన్ లాగా రోస్ట్ అయిపోతున్నాయి. నన్ను తీసుకెళ్లి ఎక్కడైనా వాటర్ ట్యాంక్ లో పడేయవే. ఈ ఒక్క పొద్దు నా వల్ల కావట్లేదు. ఒరే పన్ను, నువ్వు అరుస్తుంటే నాకు ఇంకా చెమటలు ఎక్కువగా పడుతున్నాయిరా. కమ్మున కూర్చో. ఈ ఎండలకి చెట్టు నీడ కూడా వేడి గాలినే ఇస్తోంది. మనం ఏమీ చేయలేము. అవును చోటు, ఈ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు. కరెంటు లేక ఫ్యాన్లు తిరగట్లేదు. అసలు ఇంట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోతున్నాం. ఈ ఉక్కపోతను ఎలాగైనా పోగొట్టాలి, లేకపోతే మనం బ్రతకం. నిజమే మహి గారు. రోజు రాత్రి అయితే చాలు పిల్లలు నిద్ర పట్టుక ఏడుస్తున్నారు. ఈ ఇబ్బందిని తీర్చడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు. మమ్మే, నాకు ఐస్ క్రీమ్ అయినా ఇప్పించు, లేదా ఏసీ అయినా కొనివ్వు. నేను ఈ భూమి మీద ఉండలేను. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. సాయంత్రమైంది. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుక ఇంట్లో కూర్చొనున్నారు. బుజ్జి చాలా డీప్ గా ఆలోచిస్తోంది. అమ్మా, ఈ రోజు రచ్చబండ దగ్గర అందరూ ఎంత బాధపడ్డారో చూసావు కదా. ఈ ఒక్క పూట వల్ల మన ఊరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఎలాగైనా పోగొట్టాలని నేను చాలా ఆలోచిస్తున్నానమ్మా. ఏం చేస్తాం తల్లి, మనం పేదవాళ్ళం. ఏసీలు కూలర్లు కొనే స్తోమత మనకి లేదు కదా. ఈ ఎండాకాలం అయిపోయేదాకా ఓపిక పట్టడమే. బుజ్జి పిచ్చుక సడన్ గా ఎగిరి గంతేసి, అమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఏసీలు కొనక్కర్లేదు. మనమే తక్కువ ఖర్చుతో ఒక కొత్త ఆవిష్కరణ చేయొచ్చు. దాని పేరు కుండ కూలరు. కుండ కూలరా? అదేంటి బుజ్జి? కుండలో నీళ్లు తాగుతాం కానీ కూలర్గా ఎలా వాడతాం? నేను చెప్తాను వినమ్మా. మనం ఒక పెద్ద మట్టి కుండ తీసుకోవాలి. దానికి చుట్టూ చిన్న చిన్న పొక్కలు పెట్టి ఆ పొక్కల్లో వట్టి వేర్లు పెట్టాలి. లోపల కొంచెం నీళ్లు పోసి ఒక చిన్న బ్యాటరీ ఫ్యాన్ ఫిట్ చేయాలి. ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఆ తడి వట్టి వేర్ల గుండా వచ్చిన గాలి అచ్చం ఏజీ గాలిలాగా చాలా చల్లగా వస్తుందమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఆనందంగా, వావ్, సూపర్ బుజ్జి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప ఆలోచన వచ్చింది నీకు. ఇది నిజంగానే బాగా పనిచేస్తుంది. అవునమ్మా, ఈ కుండ కూలర్ని తయారు చేసి మన ఊరి వాళ్ళందరికీ తేలికైన ధరకు అందిస్తే అందరి ఒక్క పూట తీరిపోతుంది. ఖచ్చితంగా చేద్దాం తల్లి. రేపే మొదలు పెడతాం. కానీ అమ్మా, అలా తయారు చేయడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. కుండలు, బ్యాటరీ ఫ్యాన్లు, వట్టి వైర్లు కొనాలి కదా. మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. మనం మెల్లగా ఒక్కటి కొనుక్కొని తెద్దాం. కొంచెం టైం పడుతుంది. పర్లేదు లేపుచ్చి, మనం రోజుకో కొంచెం డబ్బుని దాచుకుని ఈ వారంలోపు మొదలు పెడదాం. తుని పుచ్చి లోపల మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇదంతా ఇంటి బయట డోర్ దగ్గర నిలబడి వింటోంది చిచ్చుకాకి. ఆవిడ కళ్ళల్లో ఆశ, బుర్రలో దొంగ తెలివి మొదలయ్యాయి. చిచ్చుకాకి తనలో తాను గుసగుసలాడుతూ, ఆహా, కొండకోలరా, ఎంత తెలివైన ఐడియా. ఈ తుని బొజ్జిగాళ్ళు మెల్లగా డబ్బులు కూడబెట్టుకుని తెచ్చేలోపు ఎండాకాలం అయిపోతుంది. నా దగ్గర ఎలాగో డబ్బులున్నాయి కదా. నేను ఎలాగైనా వీళ్ళకంటే ముందే కొండ కొలర్ చేసి అందరికి అమ్మాలని అనుకుంటున్నాను. వీళ్ళు కొట్టుకునే లోపు నేను బిజినెస్ పెట్టి కోటీశ్వరలాలనైపోతా. చిచ్చుకాకి రాక్స్. చిచ్చుకాకి తెలియకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి సడన్ గా సిటీకెళ్ళింది. తన దగ్గరున్న డబ్బులతో 20 పెద్ద కుండలు, చిన్న బ్యాటరీ ఫ్యాన్లు, వట్టివేర్లు కొనుక్కుని వచ్చింది. రాత్రంతా మేల్కొని తన కొడుకు చిన్నుకాకి హెల్ప్తో 20 కుండ కూలర్లను రెడీ చేసింది. మూడో రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న మార్కెట్లో చిచ్చుకాకి ఒక పెద్ద స్టాల్ పెట్టింది. అక్కడ లైన్ గా అందమైన కుండ కూలర్స్ పెట్టి ఉన్నాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, ఈ ఎండలకి మాడిపోతున్నారా, ఉడికిపోతున్నారా? మీకోసమే మీ చిచ్చుకాకి తెచ్చింది సూపర్ కొండ కూలర్స్. కరెంటుతో పని లేదు, ఏసీతో పని లేదు. ఇక రాత్రంతా చిల్గా నిద్రపోవచ్చు. రండి. ఆ అరుపులు విని ఊరి జనమంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. మహీగ్రద్ద, లూసీ పౌరం ముందున్నారు. ఏంటి చిచ్చు ఇది? కుండ నుండి గాలి వస్తుంది, ఎంత చల్లగా ఉంది. అదే నా ఇన్వెన్షన్ మహి గారు. వట్టి వేర్లు, నీళ్లు, బ్యాటరీ ఫ్యాను ఇది తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. ఊటీలో ఉన్నట్లుంటుంది. ఒక్కోకుండా జస్ట్ 500 రూపాయలు మాత్రమే. వావ్, 500 రూపాయలా? చాలా తక్కువే. నాకు 2 కుండ కూలర్స్ ఇవ్వు చిచ్చు. నాకొక్కటివ్వు. ఈ ఉక్కపోత తీరిపోతే చాలు. జనమంతా ఎగబడి కుండ కూలర్స్ కొనుక్కుంటున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోతోంది. ఆవిడ ఆనందానికి అవధులు లేవు. అక్కడికే చోటు చిలుక, బన్ను చిలుక వచ్చారు.
బన్ను ఆ కుండ కూలర్ నుండి వచ్చే గాలిని పైకి ఫేస్ పెట్టి ఆస్వాదిస్తున్నాడు. ఆహా, అమ్మా చోటు, ఈ కుండ లోపల ఎవరో ఐస్ కట్టలు పెట్టి విసురుతున్నట్టుంది మమ్మీ. నాకు ఈ కుండ కూలర్ ఈ రోజే కావాల్సిందే. నేను ఈ రోజు రాత్రి ఈ కుండ లోపల దూరి పడుకుంటాను. ఒరే, లోపల దూరడానికి అది ఇల్లు కాదురా, కూలర్. సరేలే, ఈ ఒక్క పూత చూడలేకపోతున్నా. చిచ్చు, మాకొక్కటివ్వు. ఇదిగో 500. తీసుకో చోటు, ఎంజాయ్ ద సమ్మర్. చోటు, బన్నుగాడు ఆ కుండ కూలర్ని పట్టుకుని మురిసిపోతూ ఇంటికొస్తున్నారు. దారిలో వారికి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఎదురుపడ్డారు. చోటు, ఏంటి మీ ఇద్దరి మొహాలు అంత ఆనందంగా ఉన్నాయి? కొత్తగా ఏదో కుండ తెస్తున్నారు. బుజ్జి పిచ్చుక ఆ కుండని చూసి షాక్ అయ్యి, అమ్మా, అది మామూలు కుండ కాదు, మనం అనుకున్న కుండ కూలర్. నేను డిజైన్ చేసినట్టే ఉంది. చోటు ఆంటీ, ఇది మీరు ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నాను. ఇదే మార్కెట్ లో దొరికింది బుజ్జే. చిచ్చు ఆంటీ దగ్గర కొన్నా అని చెబుతున్నాను. ఆవిడ పెద్ద స్టాల్ పెట్టి అమ్ముతోంది. ఇప్పటికే ఊరంతా కొనేశారు. తుని పిచ్చుక కోపంతో, ఏంటి చిచ్చు అమ్ముతోందా? అది నీ ఐడియా కదా బుజ్జి. ఆ రోజు మనం ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఆ దొంగ కాకి విన్నదన్నమాట. పదమ్మా, మనం వెళ్ళి చిచ్చు ఆంటీని అడుగుదాం. తుని, బుజ్జి ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి కుండలన్నీ అమ్మి చిచ్చు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. తుని పిచ్చుక కోపంగా, చిచ్చు, నువ్వు మేం మాట్లాడుకునేది విన్నావా అని అడుగుతున్నాను. ఇది మా బుజ్జి ఐడియా. నువ్వు దొంగతనంగా విని బిజినెస్ చేస్తావా? చిచ్చుకాకి నవ్వుతూ గర్వంగా, అవును, మీరింకా ఒక కుండ కూడా రెడీ చేయలేదు. నేను ఆ రోజే కుండలు కొని వాటిని కూలర్ గా మార్చి అమ్మేశాను. బిజినెస్ లో స్పీడ్ ఉండాలతోనే మీలాగా ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బులు రావు. డబ్బుల కోసం ఎంత దిగుచారుతావా చిచ్చు? చిన్నపిల్ల ఐడియాని కొట్టేస్తావా? నీకసలు సిగ్గులేదా? చిచ్చుకాకి కొంచెం ఈగో హర్ట్ అయింది. ఆవిడ బుజ్జి వైపు చూసింది. బుజ్జి కోపంగా ఉంటుందని అనుకుంది, కానీ బుజ్జి చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటే బుజ్జి, నా మీద నీకు కోపంగా ఉందా? నీ ఐడియా నేను కొట్టేశానని ఏడుస్తున్నావా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, లేదా ఆంటీ, మన ఊరి వాళ్ళు బాధపడుతుంటే ఏదో ఒకటి చేసి అందరి బాధ పోగొట్టాలని అనుకున్నాను. అందరి ఇళ్లలో చల్లదనం నింపాలని అనుకున్నాను. అది నీ ఐడియా నేను తీసుకుంటే నీకు బాధలేదా? ఇదే పని నేను చేయాలనుకుంటే నాకింకా వారం రోజులు పట్టేది. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. మీరు నా ఐడియా విని దానిని ఇంకా తొందరగా చేశారు. ఈ రోజు రాత్రి నుండి మన ఊరి జన్మంతా ఒక్క పొత్తు లేకుండా హాయిగా నిద్రపోతారు. నాకు అది చాలా ఆంటీ. నాకు కావాల్సింది డబ్బులు కాదు, అందరి సంతోషం. బుజ్జి మాటలు వినగానే చిచ్చుకాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. తుని పిచ్చుక ఆనందంతో కూతుర్ని హత్తుకుంది. చిచ్చుకాకి తలదించుకుని, బుజ్జే, నువ్వెంత పెద్ద మాట అంటావని నేను అస్సలు అనుకోలేదు. నేను కేవలం డబ్బుల కోసమే ఆలోచించాను, కానీ నువ్వు అందరి మంచి కోసం ఆలోచించావు. నేను డబ్బులు సంపాదించాను, కానీ నువ్వు అందరి ప్రేమని సంపాదించావు. నన్ను క్షమించు బుజ్జే. పర్లేదు ఆంటీ, ఈ కుండ కూలర్స్ అందరికీ అందించి చాలా మంచి పని చేశారు. నా కూతురు ఎంత గొప్పదైపోయింది. పద బుజ్జి, మనం కూడా వెళ్లి హాయిగా పడుకుందాం. ఆ రోజు రాత్రి పక్షుల గ్రామంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఒక్కపోతలేదు. ఊరి వాళ్ళందరూ రాత్రి ఎవరింటి ముందు వాళ్ళు మంచం వేసుకుని కుండ కూలర్ పెట్టుకుని హాయిగా పడుకుంటారు. బన్ను చిలుక తన మంచం మీద పడుకొని కుండ కూలర్ గాలిని ఆస్వాదిస్తూ, ఆహా, అమ్మా, ఈ కుండ కూలర్ నుండి వచ్చే గాలికి వట్టి వేర్ల వాసనకి నాకు కలలో కూడా ఆవకాయ బిర్యానీ కనిపిస్తోంది. బుజ్జి తెలివి కేక. గుడ్ నైట్ మమ్మీ. పడుకోరా బన్ను, ఈ రోజు నుండి మనకి ఈ ఎండల బాధ తీరిపోయింది. మహిగ్రద్ద, లూసీ పావురం, తుని పిచ్చుక అందరూ ఆ చల్లటి గాలికి ప్రశాంతంగా నిద్రపోయారు. చిచ్చుకాకి కూడా తన ఇంట్లో కుండ కూలర్ ముందు పడుకుని బుజ్జి గొప్పతనాన్ని తలుచుకుంటూ సంతోషంగా నిద్రపోయింది. ఈ కథలోని నీతేంటంటే, మంచి ఆలోచన ఎవరిదైనా అది అందరికీ మేలు చేస్తే సంతోషించాలి. డబ్బుల కంటే గొప్ప మనసు, అందరి మంచి కోరే గుణం ఎప్పటికీ గొప్పదే. తుని చోటుల చలివేంద్రం. ఉదయం 9 గంటలు. తుని పిచ్చుక, చోటు చిలుక తమ ఇంటి ముందు కూర్చొని కూరగాయలు కోస్తున్నారు. అప్పుడే సిటీ నుండి బుజ్జి, బన్ను వచ్చారు. అమ్మా, ఈ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు. బస్సు దిగి ఇక్కడికి నడిచి వచ్చేసరికి మా ప్రాణాలు కాళ్ళు కలిసిపోయాయి. అవును మమ్మీ, సిటీలో అయితే ఏసీ ఆఫీసుల్లో కూర్చుంటున్నాం, కానీ ఇక్కడ మన ఊరి పక్షులు ఎండకి ఎంత కష్టపడుతున్నాయో వాళ్ళకి కనీసం చల్లటి మంచినీళ్లు కూడా దొరకట్లేదు. అవును తల్లి, మొన్ననే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని కుళాయిలు కూడా కట్ చేశారు. అంతా వేడి నీళ్ళే. అందుకేనమ్మా
నేను పన్ను ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకిప్పుడు మంచి జీతాలు వస్తున్నాయి కదా, ఆ డబ్బుతో మన ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర ఒక పెద్ద చలివేంద్రం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అవును మమ్మీ, 5-6 పెద్ద మట్టి కుండలు కొని అందులో వట్టివేర్లు నిమ్మకాయ ముక్కలు వేసి చల్లటి నీళ్ళు అందరికీ ఫ్రీగా ఇద్దాం. మీరేమో ఉదయం పూట చూసుకోండి, మేము వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం నుండి మేం చూసుకుంటాం. చోటు చిలుక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, ఒరే పన్ను, నువ్వెప్పుడు తిండి గురించి ఆలోచిస్తావనుకున్నాన్రా, కానీ ఈ రోజు ఊరి వాళ్ళ దాహం గురించి ఆలోచించావు. నా కడుపు నిండిపోయిందిరా. చాలా మంచి ఆలోచన బుజ్జి. చలివేంద్రం పెట్టడం అంటే సాక్షాత్తు గంగాదేవికి పూజ చేయడమే. మేం ఖచ్చితంగా చూసుకుంటాం. ఇప్పుడే వెళ్ళి కుండలు ఆర్డర్ చేద్దాం. మరుసటి రోజు ఉదయం ఊరి సెంటర్లో ఒక పెద్ద పందిరి వేశారు. దాని కింద 6 పెద్ద మట్టి కుండలు, పైన తడి బట్టలు చుట్టి ఉన్నాయి. గ్లాసులు కడిగి నీటిగా పెట్టారు. ఒక బోర్డు మీద బుజ్జి పన్నుల ఉచిత చలివేంద్రం అని రాసి ఉంది. మహిగ్రద్ద గ్లాసుడు నీళ్లు తాగి, అబ్బా తుడి, ఈ ఎండకి ఈ చల్లటి నీళ్లు గొంతులో పడుతుంటే ప్రాణం లేదొస్తుంది. వట్టువేళ్ల సువాసన అద్భుతంగా ఉంది. నిజమే మహిగారు, పన్ను బుజ్జి ఎంత మంచి పని చేశారు. దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి. అందరూ ఉచితంగా నీళ్లు తాగుతూ వాళ్ళని దీవిస్తున్నారు. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చిన చిచ్చుకాకి ఆ చలివేంద్రాన్ని చూసింది. హలో, ఏంటి ఇక్కడ జాతర జరుగుతుంది? ఫ్రీగా రసన ఏమైనా ఇస్తున్నారా ఏంటి? రసన కాదు చిచ్చు, మా పిల్లలు ఊరి కోసం ఫ్రీగా చల్లటి మంచి నీళ్ళు ఇస్తున్నారు, తాగు. చిచ్చుకాకి ఒక గ్లాస్ నీళ్లు తాగి ఆశ్చర్యపోయి, వావ్, వాటి టేస్ట్ ఏంటితోనే ఈ నీళ్లు మామూలు కుండ నీళ్ళలా లేవో, నా ఫ్రిడ్జ్ లో బాటిల్ నీళ్ల కంటే చల్లగా తీయగా ఉన్నాయి. అది మట్టి కుండల మ్యాజిక్ చిచ్చు. రోజు పొద్దున్నే తాజా నీళ్లు తెచ్చి వట్టివేళ్లు కలుపుతున్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఎంతైనా తాగొచ్చు. ఆ మాట వినగానే చిచ్చుకాకి బుర్రలో ఒక కమర్షియల్ బల్బు వెలిగింది. చిచ్చుకాకి తనలో తాను, ఆహా, ఎంత చల్లటి రుచికరమైన నీళ్లు ఫ్రీగా ఇస్తున్నారా? పక్క ఊర్లో సిటీ బార్డర్ లో ఈ ఎండకి జనాలు దాహంతో చచ్చిపోతున్నారు. నేను ఈ నీళ్ళని బాటిల్స్ లో నింపుకొని వెళ్ళే అక్కడ హెర్బల్ కూల్ వాటర్ అని అమ్మితే లీటర్ 20 రూపాయలకి అమ్మినా రోజుకు 500 రూపాయల లాభం. పెట్టుబడి 0, లాభం 100%. అద్భుతం. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలు. చలివేంద్రం దగ్గర తుని చోటు డ్యూటీలో ఉన్నారు. చిచ్చుకాకి ఒక పెద్ద గోనె సంచి నిండా ఖాళీ వాటర్ బాటిల్స్ వేసుకుని అక్కడికొచ్చింది. హలో తుని, హలో చోట, ఏంటి ఎండలో కష్టపడుతున్నారు? నేను ఒక సాయం అడగడానికని వచ్చాను. ఏంటి చిచ్చు, ఆ సంచి ఏంటి? ఏం లేదు తుని, ఇప్పుడే మా చుట్టాలు అంటే మా వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ దుబాయ్ నుండి వచ్చారు. వాళ్ళకు మన ఊరి కుళాయి నీళ్ళు పడవంట, మినరల్ వాటర్ కావాలంటున్నారు. అందుకే ఈ 10 బాటిల్స్ తెచ్చాను. మీరు కొంచెం ఈ కుండ నీళ్ళు నింపిస్తారా? అయ్యో, 10 బాటిల్సా? సరేలే, చుట్టాలు వచ్చారంటున్నావు కదా, నింపుకో. చిచ్చుకాకి గబగబా ఆ 10 బాటిల్స్ నిండుగా చల్లటి నీళ్లు నింపుకుని సంచి భుజాన వేసుకుని అక్కడి నుండి చారుకుంది. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ దంచి కొడుతుంది. చిచ్చుకాకి పక్క ఊరి బస్టాండ్ దగ్గర ఒక చిన్న టేబుల్ వేసుకుని కూర్చుంది. దానిమీద ఆ వాటర్ బాటిల్స్ పెట్టింది. చిచ్చుకాకి అరుస్తూ, చల్లటి నీళ్ళ ఫ్రిడ్జ్ వాటర్ ని మించిన హెర్బల్ కూల్ వాటర్. ఈ ఎండకి ఒక బాటిల్ తాగితే మీ దాహం మాయం, మీ టెన్షన్ మాయం. లీటర్ కేవలం 20 రూపాయలే. రండి బాబు, రండి. ఎండకి ఎండుతున్న పక్క ఊరి పక్షులు ఆ చల్లటి బాటిల్స్ చూసి ఎగబడ్డారు. క్షణాల్లో 10 బాటిల్స్ అమ్ముడుపోయాయి. చిచ్చు చేతిలో 200 రూపాయలు పడ్డాయి. చిచ్చుకాకి డబ్బులు ముద్దాడుతూ, వావ్, ఎంత ఈజీగా డబ్బులు వస్తాయని నాకు తెలీదు. ఆ తుని చోట ఎంత పిచ్చోళ్ళు ఫ్రీగా పంచుతున్నారు. నేను వెళ్ళి ఇంకో ట్రిప్ లాక్కొస్తాను. మధ్యాహ్నం 2 గంటలు. తుని చోటు భోజనం చేయడానికని ఇళ్లకెళ్లారు. ఇప్పుడు చలివేంద్రం దగ్గర బన్ను చిలుక పుచ్చి పిచ్చుక డ్యూటీలో ఉన్నారు. బన్నుగాడు కుండ మీద చెయ్యి వేసుకుని కునుకు తీస్తున్నాడు. చిచ్చుకాకి మళ్ళీ ఇంకో 15 ఖాళీ బాటిల్స్ తో ఎంట్రీ ఇచ్చింది. హలో బుజ్జి, హలో బన్ను, డ్యూటీ చేస్తున్నారా? బన్ను చిలుక ఉలిక్కిపడి లేచి, అంటే మీరా మళ్ళీ ఆ ఖాళీ బాటిల్స్ తో వచ్చారు? పొద్దున్నే తీసుకెళ్లారుగా. అది బన్నుగా వాళ్ళ దుబాయ్ చుట్టాలి కదా, దాహం ఎక్కువ. ఆ 10 బాటిల్స్ గటగట తాగేశారు. మళ్ళీ ఆ దాహం అంటుంటే పాపమని ఈ 15 బాటిల్స్ తెచ్చాను. దుబాయ్ నుండి వచ్చారా లేక సహారా ఎడారి నుండి వచ్చారా? ఆంటీ, కుండలో నీళ్ళు అయిపోతున్నాయి, అందరికి సరిపోవాలి కదా. అలా అనకే బుజ్జి, మీరే కదా దాహంతో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అన్నారు. మా చుట్టాలు కూడా దాహంతోనే ఉన్నారు కదా, పుణ్యం వస్తుందిరా, నింపనివ్వు. బన్ను పుచ్చి ఏమీ అనలేకపోయారు. చిచ్చుకాకి మళ్ళీ 15 బాటిల్స్ నింపుకొని పక్క ఊరికెళ్లి అమ్మేసి
ఇంకో 300 జోబులో వేసుకుంది. ఇలా ఒక వారం రోజుల పాటు. చిచ్చుకాకి ఉదయం తుని వాళ్ళ షిఫ్టులో, మధ్యాహ్నం పిల్లల షిఫ్టులో వచ్చి దొంగ కథలు చెప్పి బాటిల్స్ నింపుకెళ్లడం, వాటిని పక్క ఊర్లో అమ్మేయడం దినచర్యగా పెట్టుకుంది. ఒకరోజు సాయంత్రం చిచ్చుకాకి తన ఇంట్లో మంచం మీద డబ్బులు కట్టలు పోసుకుని ఆనందంగా లెక్క పెట్టుకుంటుంది. స్కూల్ నుండి వచ్చిన చిన్ను కాకి అది చూశాడు. అమ్మో, ఈ డబ్బులు ఎక్కడివి? నీకేమైనా లాటరీ తగిలిందో? ఆ లాటరీ కాదురా నాన్న, నా తెలివితేటలో. ఆ బన్ను బొజ్జిగాళ్ళు ఫ్రీగా నీళ్ళిస్తుంటే నేను వాటిని బాటిల్స్ లో నింపి పక్క ఊర్లో అమ్ముతున్నాను. రోజుకి 500 లాభం. చూసావా నా బుర్ర? చిన్నుకాకి ముఖంలో నవ్వుపోయి కోపం వచ్చింది. అమ్మో, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? పాపం ఆ పన్ను బ్రో, బుజ్జి ఇద్దరు వాళ్ళ కష్టార్జితంతో ఊరి జనం దాహం తీర్చాలని ఫ్రీగా చలివేంద్రం పెట్టారు. నువ్వు వాళ్ళ ఆశయాన్ని వాడుకొని బిజినెస్ చేస్తున్నావా? ఇది దొంగతనమమ్మా, మోసం. నార్మయ్యరా సన్నాసి. బిజినెస్ లో మోసాలు దొంగతనాలు ఉండవు, లాజికల్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకు డబ్బులు పిచ్చిలేదు, నాకుంది. నేనేం వాళ్ళ జోబులో నుండి దొంగతనం చేయలేదే. కానీ వాళ్ళ నమ్మకాన్ని దొంగలించావు. ఎవరైనా దాహంతో చచ్చిపోతున్నా సరే నువ్వు నీళ్లను అమ్ముకుని బ్రతుకుతావా? ఇది చాలా పెద్ద తప్పమ్మా. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం వాళ్ళకు చెప్తాను. చిచ్చుకాకి చిన్ను చెవి పట్టుకొని, మరే కన్న తల్లికి ఎదురు చెప్తావా? ఈ విషయం బయటికి చెప్పావో నిన్నింట్లో నుండి గెంటేస్తా. సైలెంట్ గా వెళ్ళి చదువుకో అని బెదిరిస్తుంది. చిన్నుకాకి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళాడు. కాని వాడి మనసు ఒప్పలేదు. తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం వాడికి ఇష్టం. రాత్రి 8 గంటలు. చిన్నుకాకి మెల్లగా ఇంటి నుండి బయటకొచ్చి నేరుగా బన్ను ఇంటికెళ్ళాడు. అక్కడ బన్ను బుజ్జి కూర్చొనున్నారు. బన్ను బ్రో, బుజ్జి, నేను మీకు ఒక నిజం చెప్పాలి, కానీ నన్ను మా అమ్మను క్షమించాలి. ఏమైందిరా చిన్నుక? ఎందుకలా భయపడుతున్నావు? చిన్నుకాకి కన్నీళ్లతో, మా ఇంటికి దుబాయ్ నుండి ఏ చుట్టాలు రాలేదు. మా అమ్మ రోజు చలివేంద్రం నుండి తీసుకెళ్తున్న బాటిల్స్ అన్ని పక్క ఊర్లో 20 రూపాయలకు అమ్ముకుంటుంది. మీ మంచి మనసును మా అమ్మ క్యాష్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి బ్రో. ఈ మాట వెనుకనే బన్ను బుజ్జి ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కోపంతో రక్తం ఉడికిపోయింది. బన్ను చిలుక పళ్ళు కొరుకుతూ, ఏంటే, మేం కష్టపడి సంపాదించిన డబ్బులతో కుండలు కొన్ని ఫ్రీగా నీళ్ళిస్తుంటే ఆంటీ వాటిని సేల్స్ లో పెట్టిందా? ఇంత కకృతి ఏంట్రా బాబు, దీన్ని వదిలిపెట్టకూడదు. చిన్ను, నువ్వు చాలా మంచోడివి. సొంత తల్లి తప్పు చేస్తున్నా నిజాయితీగా వచ్చి మాకు చెప్పావు. మేము నీకు థ్యాంక్స్ చెప్పాలి. రేపు మీ అమ్మ పని నేను చెప్తాను చూడు. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట. చలివేంద్రం దగ్గర ఎవరూ లేరని చూసుకుని చిచ్చుకాకి ఎప్పట్లాగే 2 సంచుల నిండా ఖాళీ బాటిల్స్ తెచ్చింది. వాటర్ నింపుతోంది. కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. చిచ్చుకాకి పాడుకుంటూ, నీళ్ళు నావే, డబ్బులు నావే, బొజ్జి పన్నుల బకరాలు. సడన్ గా భలార్ భలార్ అని ఒక శబ్దం. పక్కనే ఉన్న చెట్టు వెనుక నుండి తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, బన్ను బుజ్జి అందరూ ఒకేసారి బయటకొచ్చారు. అందరి కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి. నీళ్లు నీవా, డబ్బులు నీవా, పచ్చి దొంగ మొహమా, ఎంత ధైర్యం నీకు? చిచ్చుకాకి గుండాగినంత పనైంది. చిచ్చుకాకి వణుకుతూ, తునే, మీరు భోజనానికి వెళ్ళారు కదా, ఇక్కడున్నారేంటి? మా దుబాయ్ చుట్టాలకి దాహం. చోటు చిలుక ముందుకొచ్చి, ఏంటి దుబాయ్ చుట్టాలా? ఇంకోసారి అబద్ధం ఆడితే నీ ముక్కు కోసేస్తాను చిచ్చు. మా పిల్లలు వాళ్ళ కడుపు కట్టుకుని ఊరి దాహం తీరుస్తుంటే నువ్వు వాటిని అమ్ముకుంటావా? నువ్వు పక్షివి కాదు, పీకుతుని రాబందువి. ఛీ చిచ్చు, డబ్బు కోసం ఎంత దిగజారుతావా? దాన ధర్మాలు చేసే చోట కూడా వ్యాపారం చూసుకుంటావా? నీకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. అంటే నేను కూడా ఒక ఐడియా ఇస్తాను. ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ నీ నెత్తి మీద పోసుకొని ఆ ఖాళీ కుండలను పక్క ఊర్లో అమ్ముకుంటే ఇంకొంచెం లాభం వస్తుంది కదా, దొంగ బిజినెస్ మ్యాన్. చిచ్చుకాకి పారిపోవడానికి దారి లేదు. చుట్టూ ఊరి జనమంతా గుమికూడారు. అందరూ ఆమెను చీకొడుతున్నారు. అప్పుడే చిన్నుకాకి ముందుకొచ్చాడు. అమ్మో, నేను చెప్పాను కదా ఇది తప్పని. నీ అత్యాస వల్ల ఈ రోజు నలుగురిలో తలెత్తుకోకుండా పోయావు. నీకు డబ్బు ముఖ్యం కానీ పరువు ముఖ్యం కాదా? చిచ్చుకాకి కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకుని తలదించుకుని, నన్ను క్షమించండి. ఏదో డబ్బు వస్తుంది కదా అని ఆశపడి బుద్ధి గట్టి తినింది. మీరందరూ ఎంత కష్టపడి ఈ చలివేంద్రం పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను అమ్మిన నీళ్ళ డబ్బులు మొత్తం ఈ చలివేంద్రానికి విరాళంగా ఇచ్చేస్తున్నాను. నన్ను వదిలేయండి. చిచ్చుకాకి తన దగ్గరున్న 10,000 రూపాయలను బన్ను చేతిలో పెట్టింది. చిచ్చు, డబ్బులు వెనక్కిచ్చినంత మాత్రాన నీ తప్పు చెరిగిపోదు. కానీ నీ కొడుకు చిన్ను కోసం నిన్ను వదిలేస్తున్నాం. చిన్ను, ఈ డబ్బులతో మనం ఇంకో 4 కుండలు కొని పక్కూర్లో కూడా ఫ్రీగా చలివేంద్రం పెట్టాం. ఎవరికి దాహం ఉండకూడదు. ఎస్,
కానీ ఈసారి ఎవరైనా బాటిల్స్ లో వస్తే వాటర్ కాదు, డైరెక్ట్ గా కుండల్ని వాళ్ళ నెత్తి మీద వేసి కొడదాం. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి మాత్రం సిగ్గుతో అక్కడి నుండి తన ఇంటికెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ఏ ఫ్రీ వస్తువు దగ్గరికి వెళ్ళనేలేదు.